ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీ జయంతిని నిర్వహించారు. గాంధీ చౌక్లోని పూజ్య బాపూజీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గాంధీ జయంతి సందర్భంగా గురువారం గాంధీ చౌక్లో గల గాంధీ విగ్రహానికి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పెండేల సుబ్బారావు, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు, తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, గుర్రం భాస్కర్, వెంకట సుధీర్, గుప్తా, ఎక్కల శ్రీమన్నారాయణ, తెల్లశెట్టి సుధాకర్, నిడమానూరు వెంకటరత్నం, పెండేల చంద్రశేఖర్, కొల్లిపర రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విజయదశమి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘము, జిల్లా ఆర్యవైశ్య సంఘము అందరం కూడా కలిసి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి వారికి పూలమాలంకరణ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం చేయాలని మేము అనుకుంటూ మరి ఈ కార్యక్రమాలకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. గాంధీ గారి 156వ జయంతికి నివారణ శుభాకాంక్షలు చెప్పినాము. తెనాలి ఆర్యవైశ్య పట్టణ సంఘం గాంధీ గారి జయంతిని జరుపుకుంటున్నాము. 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున గాంధీ గారు పోర్బందర్లోని గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. వారు జన్మించిన దగ్గర నుంచి అక్షరాభ్యాసం కానీ అక్కడ మొత్తం కూడా గుజరాత్లోనే జరిగినాయి. ఇంగ్లాండ్లో పారిస్టర్ కూడా చదివారు. చదువుతూనే అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ స్వాతంత్ర్యంలో పాల్గొని ఈ రాష్ట్రానికి, దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వారిలో మొట్టమొదటి ఘనుడు గాంధీ మహాత్ముడని తెలియజేస్తూ